ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బోధ్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది పనితీరును ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మట్కా, ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్నప్పటికీ బోధులో కాస్త ఎక్కువగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్రైమ్ నివారణకు పక్కా ప్రణాళిక రూపొందించాలని ఎస్ఐ రవీందర్కు సూచించారు. పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావాలంటే ఎవరినో పట్టుకొని లేకుంటే వచ్చి ఎస్ఐ ఉన్నా లేకుండా కూర్చొని వచ్చినప్పుడు చెప్పుకునేది. ఇప్పుడు అట్లా కొట్లాడైతే 5 నిమిషాలు వాళ్ళు వచ్చే అవసరం లేదు, నేనే పోతాను కదా. ఇక్కడ దొంగతనం అయిందని ఫోన్ చేస్తే 5 నిమిషాలు పోలీసు బాగుంది. ఇక్కడ లొల్లు అయిందని ఫోన్ చేస్తే 5 నిమిషాలు పోలీసు బాగుంది. అంతకన్నా దగ్గర అయితే ఇంకేమన్నా సేవా కార్యక్రమాలు సేవ పోలీసు ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేయాలి, తప్పు చేసిన కూడా పట్టుకోవాలి. సేవ కార్యక్రమం సెకండరీ అది. ఎందుకంటే మేము పొలిటికల్ లీడర్ కావు, సేవ చేయడానికి లేదు. కానీ పబ్లిక్కి వాళ్ళ అవసరాలు లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నింటిలో 100% ముందుండి వాళ్ళకి అందరికి పీస్ఫుల్గా వాళ్ళ దగ్గర మట్కా ఆడటానికి ఏం లేదు, జోదం పడడానికి ఏం లేదు. ఎక్కడ ధన్పూర్ ఏరియాలో చాలా, అంటే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చాలా సరిహద్దులు కూడా పట్టుకుంటాము. ఎన్నో కేసులు చేసినాం. మన బోర్డర్లో ఇటీవల షెడ్యూల్ వేకాడకు వాళ్ళు పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నారు. మా మీద కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళని సార్ ఇప్పుడు మన బోధ్ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు సార్ మండలం నుంచి. అంటే ఎవరికి తెలియకుండా ఆన్లైన్లోనో వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళు మట్కా ఆడుతున్నారు. సో వాళ్ళకు మరి యువతకి ఏమన్నా అవగాహన కార్యక్రమాలు మట్కా